ఓవైపు చర్చలు, మరోవైపు తారాస్థాయికి చేరిన ఉద్రిక్తతలు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్నట్టుగా ఉంది అమెరికా ఇరాన్ మధ్య పరిస్థితి. ట్రంప్ వార్నింగ్స్, ఖమేనీ సర్కార్ స్ట్రాంగ్ కౌంటర్లతో టెన్షన్ మరింతగా పెరుగుతోన్నాయి. ఇలాంటి సమయంలో ఇరాన్లోని అమెరికన్ ఎంబసీ జారీ చేసిన అడ్వైజరీ యుద్ధ భయాలను తీవ్రం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస హెచ్చరికలతో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో యుఎస్ విదేశాంగ శాఖ జారీ చేసిన అడ్వైజరీ ఆందోళన కలిగించింది. వెంటనే ఇరాన్ను వీడండి అంటూ తన పౌరులను అప్రమత్తం చేసింది అగ్రదేశం. వెంటనే వీడటం వీలు కాకపోతే సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లాలని సూచించింది. ఆహారం, నీరు, అత్యవసర ఔషధాలు అందుబాటులో ఉండేలా చూసుకోవడంతో పాటు చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు గమనించుకోండి అంటూ అడ్వైజరీ ఇచ్చింది ఇరాన్లోని యుఎస్ వర్చువల్ ఎంబసీ. ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొంటోన్న టెహరాన్ స్వదేశంలో జరిగిన భారీ నిరసనల నుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదు. అదే సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి ట్రంప్ మరో వార్నింగ్ ఇచ్చారు. ఖమేనీ చాలా ఆందోళన చెందాలని, నిజంగా భయపడాల్సిందే అంటూ ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. అణు ఒప్పందంపై రాజీకి రాకపోతే చెడు ఫలితాలు తప్పవు అని స్పష్టం చేయడంతో వాతావరణం మరింత వేడెక్కింది. అటు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చలు విఫలమైతే బలప్రయోగానికి కూడా తమ అధ్యక్షుడు వెనకాడబోరన్నారు. ఓమన్తో చర్చల్లో ఇరాన్తో ఒక ఒప్పందం కుదుర్చుకోవడం కోసం ట్రంప్ ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. దౌత్యం సాధ్యం కాకపోతే ట్రంప్నకు మరిన్ని ఎంపికలు ఉన్నాయని హెచ్చరించారు. ఓమన్లో జరగనున్న చర్చల్లో కేవలం అణు అంశాలపైనే కాకుండా ఇతర విషయాలపైన సమాలోచనలు జరపాలని ఇరాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఏ క్షణమైనా ఇరాన్పై యుద్ధం తప్పదంటూ ట్రంప్ బెదిరిస్తూ వస్తున్నారు. ఇరాన్ సమీపంలో వార్షిప్లను మోహరించారు. దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ అంతే ధీటుగా బదులిస్తోంది ఖమేనీ సర్కార్. యుద్ధ భయాల నేపథ్యంలో ఓమన్ వేదికగా జరిగే చర్చల్లో ఇరు దేశాల మధ్య టెన్షన్కు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.